సో అందరికీ జై శ్రీరామ్. మనమైతే రైడ్ ఇప్పుడే స్టార్ట్ చేసినాము. నైట్ అయితే అక్కడ గుడి ఉండేగా, గుడిలో అయితే పడుకున్నాము. గుడిలో పడుకొని 1 పేర్ బట్టలు ఉంటే ఉతుక్కున్నా. నడుస్తుండే మీకు బట్టలు ఉతుక్కొని జెర్సీ ఏంది మారింది అనుకుంటున్నారా? ఆ జెర్సీ ఉతికినా కానీ ఆరలేదు. వెనక ఉంది, వెనకాల పడేసిన. సో ఈరోజు అయితే తుని వెళ్ళాలి. తుని నుంచి అరకు అయితే వెళ్ళిపోవాలి. నిన్న దగ్గర 88-90 కిలోమీటర్లు వచ్చింటాము. సో ఈరోజు వచ్చేసి రేపు ఆఫ్టర్నూన్ కల్లా ఎలాగైనా తుని వెళ్ళిపోవాలని ప్లాన్లో ఉన్నాము. కానీ చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏంది అనేది. ఇంకా మ్యాప్ అయితే చూసుకోలేదు ఎన్ని కిలోమీటర్ ఉందో అనేది. చూడాలి. ఎక్కడైనా మొక్కల టిఫిన్ చేసేటప్పుడు ఆగి మ్యాప్ చూస్తా ఎన్ని కిలోమీటర్ ఉందనేది. మ్యాక్స్ రేపటి వరకు అయితే అరకు వెళ్ళిపోవాలి. లేకుంటే ఆంధ్రాలోనే ఎక్కువ రోజులు గడిపేస్తున్నట్టు అవుతుంది నాకు. ఇక వేరే రాష్ట్రాలు కూడా పోవాలి కదా. చూసిరా ఇక్కడ ఎంత పొద్దుగాలనే వచ్చి రోజులు కూలి పనికి. అంత పొద్దుగాలనే మన సైడ్ రారి, అంత పొద్దుగాల ఇప్పుడు లేచి ఉంటారు మన సైడు. వీళ్ళేమో అప్పుడే కూలీకి వచ్చేస్తారు. ఆంధ్రాలో ప్రతిసారి చూస్తున్నా ఇదే టైంకి అందరూ లేచి కూలీ పనిలోకి వెళ్తుర్రు. ఇంకోటి ఏంటంటే ముసలోళ్ళు కూడా వెళ్తుర్రు. అందరు సైకిల్ యూజ్ చేస్తారు. చాలామంది సైకిల్ యూజ్ చేస్తారు. మన వాళ్ళే బైక్లో అది ఇది అంటారు. కానీ చాలా వరకు సైకిల్ చూసినా నేను. పొద్దుగాల 4:30కి లేచి చేనుల పనికి వెళ్తుర్రు. అది ఏమంటారు, పాల ప్యాకెట్ తీసుకొని. ఎడికి వెళ్తున్నారంటే పాలు తీసుకోవడానికి వెళ్తాం పొద్దుగాలనే అంటారు. మొత్తం ముసలి వాళ్ళే ఉన్నారు. మరి యంగ్ ఎవరు లేరు. మరి ముసలి వాళ్ళనే చూసిన మొత్తం. మన సైడ్ అయితే అట్లా లేదు ఇక్కడ ఉన్నట్టు. తుని దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి టిఫిన్ చేస్తున్నాం. దాదాపు कितना किलोमीटर है अपन उधर से? वही लगभग 38 किलोमीटर 30 किलोमीटर हम लोग आ गए। स्टे किया दे देगा अपन क्या? जो रात में स्टे किया था वहाँ से? हाँ, वहाँ से जहाँ रात में स्टे किए थे वहाँ से 38 किलोमीटर. ఇంకా 2 కిలోమీటర్ వెళ్తే 40 కిలోమీటర్స్. తుని నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు అరకు వెళ్ళిపోతాం. సో అరకు రోడ్ వచ్చేసి మొత్తం ఘాట్ రోడ్ అంట. కొండలే ఉంటాయంట. చూద్దాం కొండలు ఎట్లు. ప్రజెంట్ అయితే ఇక్కడ దింపున్నాం. చెప్పాలా? లేదు లేదంట, సిగ్గొడుతుండన్న. సో మేమైతే తుని నుంచి లెఫ్ట్ తీసుకొని నర్సీపట్నం అయితే వెళ్తున్నాము. సో అరకు నర్సీపట్నం నుంచే వెళ్ళాలి. మధ్యలో అయితే ఘాట్ రోడ్లు చాలా ఉంటాయని అంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రజలు అందరికి అడిగినాంగా ఘాట్ రోడ్లు ఉంటాయి. ఘాట్ రోడ్లు ఉంటాయంట. ఘాట్ రోడ్లు మరి నర్సీపట్నం 30 వస్తుంది ఇక్కడ నుంచి. చూడాలి ఈరోజు నర్సీపట్నంలోనే ఆగాలేమో మరి. ఎవరు మహేష్ బాబు ఫ్యాన్ అయితేనా? అతనా గట్టిగా మాట్లాడానా? గట్టిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడు. చెప్పు. ఫ్యాన్ చెప్పానా? రీల్ అయిపోతుంది. చెప్పలే నువ్వనా? చెప్పరా? మహేష్ బాబు చెప్తూ వెళ్తాడు. ఇప్పుడు ఎక్కడ ఫాలోవర్ ఎక్కడి నుంచి ఫాలోవర్ వచ్చాం నడిచిపోయి
మనోడు నిన్న బట్టలు ఉతికిండు, నైట్ ఆరలేక ఈరోజు మధ్యాహ్నం ఆగినాం. సో ఇక్కడ ఆరబెట్టిండు. हो सूखा हो गया? हाँ सूख गया, पूरा सूख गया? थोड़ा थोड़ा गीला है लेकिन सूख जाएगा। सूख जाएगा, ओके। चलते हैं बाहर, पैक करो फिर फिर खाना भी नहीं खाए, आगे खा के खाएंगे। నేను కూడా ఉతికినా కానీ నేను రెండే ఉతికినా. ఇది వేసుకున్న టీషర్టు ప్లస్ నాది షటరు, అది నా సైకిల్ వెనకనే పెట్టేసాను. బాయ్ 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 బాయ్. మెనూ కార్డు ఉందా? ఓకే. వెజ్ ఏంద్రా? అన్నా వెజ్ ఎంత అన్నా? వెజ్ 80 అంటారా? ఖాయేగా వెజ్? नो వెజ్ నాన్ వెజ్ కలిపి వండుతారా? సపరేట్ సపరేటా? బిర్యానీ అయితే నాన్ వెజ్, వెజ్ అయితే మిల్స్ సపరేట్ 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 గంటలు దేని దానికి ఉన్నాయా? जो उसका है उसकी है रे, अलग अलग किचन है। हाँ। ఇప్పుడే తిన్నాం, తినేసి లేచినాం. 2:30 అవుతుంది, ఎండ లేదు కాబట్టి జల్దీ లేచినాం. అడవిలో ఉన్నట్టు ఉంది, మొత్తం అడవులే, కొండలే ఉన్నాయి కానీ అడవిలో ఉన్నట్టు అనిపిస్తలేదు. ప్రతి 2-3 కిలోమీటర్లకి ఒక ఊరు వస్తుంది. చూసుకోవచ్చు ఊరు. మదర్ కోచింగ్ సెంటర్ అంట. తిన్నదంతా అరగాలి. ఇప్పుడు ఎంత తిన్నామో అంత అరగాలి. మన కాకలు వెనుక ఉన్నారు. ఇక వాళ్ళ చెక్ పోస్ట్. పోలీస్ స్టేషన్. ఈ అమ్మ కొండలో ఉన్న మధ్యలో వెళ్తున్నాం కానీ అసలు కొండలో వెళ్తున్నట్టే లేదురా. శ్యాంబాజీ. థ్యాంక్ యూ. ఏం పేరు? ప్రసాద్ బ్రో. ప్రసాద్. ఇదే ఊరా? తుని నుంచి వస్తున్నాం మేము. ఈ రోడ్ మొత్తం అట్లే ఉందా? బాగుంటుంది బ్రో. ఇది ఇలా అంటే ఇది స్మూత్గా లేదు కదా, సైకిల్ ఓడలేదు, కష్టంగా వెళ్తుంది. ఎంతవరకు ఉంటుంది ఇట్లే? నర్సీపట్నం బాగుంటుంది. నర్సీపట్నం వరకా? అట్లే ఉంటుందా? 15 ఉంటుందా ఇక్కడ నుంచి? ఘాట్ రోడ్ ఉందన్నారే, ఎక్కడ అది? నర్సీపట్నం దాటాలి బ్రో. అది దాటి వెళ్ళాలా? దాటాలి. నేను ఇక్కడనే అనుకున్నా. అప్పటి నుంచి చూసినాం ఘాట్ రోడ్ అన్నారే, ఇందాక రాలేదు. తూను నుంచి నర్సీపట్నం వెళ్తున్నారా? మార్నింగ్ అక్కడ టిఫిన్ చేసే వచ్చాము మేము. తింలో. ఏం పేరు బ్రో మీ పేరు? थैंक यू सो मच అశోక్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ భాయ్. ఇందాక కలిసిన వాళ్ళు అయితే థమ్సప్ ఇచ్చి వేరిద్దరికి కొద్దిసేపు కూర్చొని తాగి వెళ్దామని. చూడండి ఎక్కడ కూర్చున్నాను. జై శ్రీరామ్. రోడ్లు అస్సలు బాగాలేవు అమ్మ, దాని మీద టైర్లు పోతలేవు, స్మూత్గా లేవు రోడ్లు అవి. బ్రో అవి ఆ చెట్లు ఉన్నాయి, అవి ఏం చెట్లు అవి? అవి సన్నగా ఉండేది చూడు. సర్వీస్ అంటే దాని నుంచి యూజ్ ఏంది? దానివల్ల యూజ్ అయ్యలేదన్న. ఎందుకు పెట్టుకుంటారు దాన్ని మరి? చల్లదనం
అచ్చా కూల్గా ఉండడానికా ఈ రూట్ మొత్తం అదే ఉంది మొత్తం ఆ? అదే ఉంది. ఆహా. ఏం పేరు బ్రో? చిన్ను చిన్ను. ఏ పేరు? బాను ఆ? బాను బాను భాను. ఫ్రెండ్సా ఇద్దరు? బ్రదర్ బ్రదర్సా? కోబ్రా అదే కజిన్ బ్రదర్సా లేకుంటే? నార్మల్ ఫ్రెండ్స్ చలో. बहुत ही अच्छा लग रहा है साउथ में आके और काफ़ी प्यार मिल रहा है। हम कभी एक्सपेक्ट नहीं किए थे कि हमें इतना प्यार मिलेगा और बहुत ही अच्छा लग रहा है। और अभी हम लोग जा रहे हैं अरकू वैली, तो आप लोग कंटिन्यू बने रहिए और जर्नी का मजा लीजिए। సో మనోడు వచ్చేసి బీహార్ నుంచి చెప్పినా కదా మొన్న బ్లాగ్లో. సో అప్పటి నుంచి ఏమంటున్నాడంటే సౌత్ పీపుల్ బాగానే ఉన్నారు, తమిళనాడులో కొద్దిగా ఎక్కువ సపోర్ట్ రాలేదని అంటున్నాడు. तमिलनाडु में सपोर्ट मिली है इसी हाँ हाँ तमिलनाडु में, लेकिन इधर यहाँ पे आंध्रा में काफ़ी अच्छा लग रहा है आके। అందుకే మాతో పాటే వస్తున్నాడు అతను. ఈ బ్రో వాళ్ళు అయితే మనకు हर हर महादेव दोस्तों। ఓకే యంగ్ ఏజ్లోనే అన్ని చూసుకోవాలా. లే కాలే మ్యారేజ్ కాలే సభలు తిరిగేసి మ్యారేజ్ చేసినాం. పేరు మంచిగా తిరుగుదాం ఇండియా మొత్తం, తిరిగేసి మ్యారేజ్ చేస్తాం. మంచి అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకోవాలా. ఎక్కడన్నా ఉంటే ఆ? ఎక్కడన్నా ఎదురైతే అర్థం కాలే. ఎక్కడన్నా అదే ఎక్కడన్నా ఎదురైతే మరి చేసుకుంటూనే ఉంటుంది కదా. లేలే ఇది తిరిగిన తర్వాతనే ఏమైనా, మధ్యలో అట్లాంటివి ఏం లేవు. అదే 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 సో ఇక్కడ ఊర్లు చూసుకుంటే సేమ్ మన ఊరు విలేజ్ లానే ఉన్నాయి మొత్తం. యాజ్ ఇట్ ఈజ్ మన విలేజే, మన ఊర్లానే అనిపిస్తుంది. ఇట్లా వెళ్తే అసలు మస్తు అనిపిస్తుంది అబ్బా. తమ్ముడు ఇక్కడనే చూస్తుండు. నర్సంపేట ఇంకా రాలేదేంటి, నర్సీపట్నం వేరే రూట్కి వచ్చినామా ఏందబ్బా. ఈరోజు అయితే ఇంకా వెళ్ళలేము, లాస్ట్ నర్సీపట్నంనే ఆపేయాలి ఇక. గుడి ఉంది శ్రీరామ్, నర్సీపట్నం ఇదే అనుకుంటా. हाँ आगे रुकेंगे यार, कंटिन्यू आते जा रहे हैं। हाँ 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 నర్సీపట్నం ఏది కాగా ఎన్ని కిలో ఈ మొత్తం కనిపిస్తుంది అదేనా? ముంగల కనిపిస్తుంది నర్సీపట్నం, అదే అంట మరి నర్సీపట్నం. ఘాట్ రోడ్ అని అన్నారు కానీ ఎక్కడ ఘాట్ రోడ్ అయితే తగలలే మరి ఈ రూట్కి. ఇది అయిపోయిన తర్వాత చూడాలి అది. గుడి చూస్తున్నారా, బాగుంది. మొత్తానికి ఏదో నర్సీపట్నం అయితే దాటేసి వచ్చినాం కానీ గుడి దగ్గర ఉన్నాము. ఎవరు లేరు ఇక్కడ అడగడానికి. ఊళ్ళో వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అడగవచ్చు మంచిగా స్టే గురించి, కానీ ఎవరు లేరు. ఇంకోటి ఏంటంటే తినడానికి కూడా ఏం లేదు ఇక్కడ. అడవి ఈ లాస్ట్ ఊరు ఎండింగ్ అని అనుకుంటున్నాం. మరి తర్వాత ఉంటుందో లేదో తెలియదు విలేజ్ తినడానికని. ఈరోజు నైట్కి అయితే ఇక్కడనే స్టే మరి మాది. అనుకున్నాం ఇక ఏమైతే ఇస్తారా లేదా అనేది. ఎన్ని కిలోమీటర్లు? 25 హైదరాబాదేనా? 100 80 90 తడిచిపోయినా మొత్తం వచ్చి.
ఏం హోటల్ గిట్ ఏం లేదేమన్నా ఇక్కడ తినడానికి? ఆడ గుడిలో స్టే చేద్దాం అనుకుంటున్నాం. అది ఎదురుంటాం. హోటల్ ఉందా ఎదురా? సో మొత్తానికి నేను స్టే తీసుకున్నాను అక్కడ గుడి దగ్గర అన్నా కదా. సో ఆ గుడి అయితే వద్దనుకున్నాం. సో ముంగల నేను వచ్చేసి రెస్టారెంట్కి వచ్చిన, ఇక్కడ ఉంది రెస్టారెంట్ అయితే దొరికేసింది. సో అన్నకు అడిగితే స్టే ఇక్కడ చేసుకుంటామన్నా 1 నైట్ అంటే, సరే పర్వాలేదు చేసుకుంటానే అన్నాడు. మొత్తానికి ఈరోజు స్టే దొరికేసింది. ఇక్కడ నుంచి మనకు అరకు వ్యాలీ ఎంత ఉంటుందంటే దాదాపు 150 ఉండొచ్చు. చూద్దాం. ముంగల ఫుల్ ఘాటీలు ఉంటాయంటారు, కొండలు ఎక్కాలంటున్నారు. మనం కూడా కొండలు ఎక్కడానికే వచ్చినాం ఇవాళ. రేపు కారిపోద్ది పులుచు. చూద్దాం, అప్పటి వరకు వెయిట్ చేయండి. పులుచు కాడుతుందో ఏం కాడుతుందో అప్పటి వరకు కాస్త వెయిట్ చేయండి బ్రో. వెయిటింగ్ ఫర్ దిస్. రెస్టారెంట్ కూడా ఇక్కడనే ఉంది మనకు తినడానికి అయితే. ఇక్కడ తినేసి పడుకుంటాం, మార్నింగ్ లేచి వెళ్ళిపోతాం. జై హింద్, జై భారత్. ఇంతటితో మన బ్లాగ్ ఆగిపోతుంది.